సో ఫస్ట్ పొజిషన్లో అయితే సంజన ఉంది. సంజన కొన్ని అంటే దొంగతనాలు చేసి అబద్ధాలు అన్నా, కొంతమంది ఎవరి మీద పాజిటివ్ నెగిటివ్ తనలో రెండు ఉన్నాయి. అయినా కానీ ఒక్కొక్కసారి ఏంటి అంటే తను నిన్న ఒకటి జరిగినప్పుడు గేమ్ అందులో నేను సపోర్ట్ చేయాలి ఇమాన్యుయల్కి అన్న పాయింట్ అదొకటి నచ్చింది. ఎందుకంటే తను లోపలికి రావడానికి కెప్టెన్సీ వదులుకున్నాడు కదా, కెప్టెన్గా ఛాన్స్. కెప్టెన్ అయితే నాకు ఇది వద్దు, అమ్మ ఇంట్లోకి రావాలన్నట్టు చెప్తాడు కదా. సో దానికి గ్రాటిట్యూడ్గా నిన్న గేమ్లో ఏదైతే ఉందో అక్కడ చెప్తుంది తన స్ట్రాటజీ. నేను ఇమాన్యుయల్కి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను అని, వేరే టీంలో ఉన్నాను సపోర్ట్ చేయాలి అనుకుంటున్నాను అని చెప్పింది. సో దానివల్ల తను టాప్ 1లో ఉంది. సెకండ్ ఎవరు అంటే శ్రీజ. శ్రీజ అయితే బాబోయ్ మైండ్ బ్లోయింగ్ గేమ్ ఆడుతుంది. గేమ్స్ అయితే ఏదో మొగరాయిల్లాగా ఆడుతుంది అసలుకి. అంతమంది అబ్బాయిలు ఉన్నారు, ఫిజికల్గా వాళ్ళు ఎంత ఫిట్టో మనకు తెలుసు. అయినా కానీ ఎవరిని లెక్క చేయకుండా నేను గేమ్ ఆడాలి, ఈ ఈ ఈ టీంలో నేను ఉన్నాను కాబట్టి ఈ టీంకి నేను న్యాయం చేయాలి అన్నట్టు ఫైట్ చేస్తుంది. పిల్ల చూడటానికి ఎంతే ఉంది కానీ గేమ్స్ అయితే ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అందుకే శ్రీజ అయితే సెకండ్ పొజిషన్లో ఉందన్నమాట. ఎందుకంటే తను గేమ్స్ ఆడుతుంది. ఫస్ట్ నుంచి ఇలా ఉంటే బాగుండేది, 3 వీక్స్ నుంచి చాలా డల్గా ఉంది. ప్రియ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అప్పుడే కళ్యాణ్ శ్రీజ ఫామ్లోకి వచ్చారు. అదైతే ఇంకా మనం నిజం ఎగ్జాక్ట్గా ప్రియ ఉంటే ఇప్పుడు వీళ్ళు ఎంతగానో ఆడకపోయామని అని నా ఒపీనియన్. సో థర్డ్ పొజిషన్లో వచ్చి రీతు చౌదరి. వామ్మ బాబు, రీతు చౌదరి అసలుకి ఇంకంతే మెన్కి ఈక్వల్ అని చెప్పాలి. అసలు గేమ్స్ ఇస్తే పక్కన ఎవరున్నారని చూడరు, ఫ్రెండ్ అని చూడదు, డీమన్ పవన్ ఉన్నా కానీ చూడదు, ఎవరున్నా చూడదు. వాళ్ళకి అసలుకి తన స్ట్రాటజీ అంతా వేరే ఉంటుంది. గేమ్ పెట్టగానే తన ఒక్కటి వేరేలాగా ఆడుతుంది, అది బాగా నచ్చుతుంది అనమాట. ఎంతమంది మీద పడ్డా ఎన్ని చేసినా అంతమంది నుంచి బయటకు వస్తుంది, లాక్కొస్తుంది. 2-3 అమ్మాయిలను ఒకేసారి హోల్డ్ చేసి అట్లా పట్టుకుంటుంది. ఎట్లా అంటే ఒక శివంగిలాగా దూసుకుపోతుంది రీతు చౌదరి అయితే. గేమ్స్లో అయితే బాగా ఆడుతుంది. కొన్ని చిన్నవి ఫస్ట్లో ఏదో నెగిటివ్స్ ఉన్నా అవన్నీ మనం నెగిటివ్స్ ఉన్నా కానీ మనం ఒక్కసారి గేమ్ అయితే జెన్యూన్గా టఫ్గా ఉన్నప్పుడు మనం ఆడితే అది మనని ఎంకరేజ్ చేస్తారు ప్రజలు, అదైతే మనం ఒప్పుకోవాలి. రీతు చౌదరి అయితే మస్తు ఫస్ట్ నుంచి తను అంతే బాగా ఆడుతుంది. సో ఈ మధ్యన పెట్టే ఈ వీక్లో పెట్టే గేమ్స్లో కూడా తన పర్ఫార్మెన్స్ అయితే సూపర్ హైలైట్గా ఉంది. సో వీళ్ళు ముగ్గురు అయితే టాప్ 3లో ఉన్నారు. చూద్దాం అసలు ఓటింగ్లో ఏం జరుగుతుందో తెలియదు కదా. ఎందుకంటే అది గేమ్స్ని బట్టి, వాళ్ళు మాట్లాడే మాటను బట్టి వీకెండ్ వచ్చే వరకు ఆ పొజిషన్లను చేంజ్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే వీళ్ళు ముగ్గురు టాప్లో ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.